దేవునికి చప్పట్లు కొడదాం. మరి ప్రాముఖ్యమైనటువంటి సమయంలోనికి వచ్చి వేశాం. ఎంతో దూరం నుండి మన మధ్యకు భీమవరం నుండి వచ్చినటువంటి పీస్ కమిటీ లీడర్ గారైనటువంటి రెవరెండ్ విజయరత్నం అయ్య గారిని మన మధ్యకు వచ్చి ఉన్నారు కనుక ఆయన్ని ఆహ్వానించుకుందాం. ఆయన్ని ఆహ్వానించుటకు మన అందరం కూడా చప్పట్లతో అయ్యగారిని ఆహ్వానించుకుని ఈ యొక్క సమయాన్ని ఆయనకి అప్పగించుదాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యమును చదువుకుందాము. పరిశుద్ధ వాక్య గ్రంథములో నుండి యెషయా గ్రంథము 63వ అధ్యాయము 16వ వచనము చదువుకుందాము. మాకు తండ్రివి నీవే, మాకు తండ్రివి నీవే, అబ్రహాము మమ్ము నరుగకపోయినను, అబ్రహాము మమ్ము ఎరుగపోయినను, ఇశ్రాయేలు మమ్మును అంగీకరింపకపోయినను, మమ్మును అంగీకరింపకపోయినను, యెహోవా నీవే మా తండ్రివి, నీవే మా తండ్రివి, అనాది కాలము నుండి మా విమోచకుడని నీకు పేరు కదా, నీకు పేరే కదా. చాలండి, ప్రార్థన చేసుకుందాము. సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, నీ మహిమ కలిగిన నామమునకు వందనములు. ఈ రాత్రి కాలమందు మేమందరము నీ పాద సన్నిధిలో కూడి ఉన్నాము. మా తండ్రి గారు దేవదాసయ్య గారు జన్మించిన ఈ జేగురుపాడు అనే గ్రామములో నీవు ఏర్పాటు చేసిన మహాసభలను బట్టి స్తోత్రములు. ఈ సభల ద్వారా నీకు మహిమ, సభల్లోనికి వచ్చినందరికీ నీ ఆశీర్వాదములు దయచేయండి. పాటల ద్వారాను, వాక్యముల ద్వారాను, అన్నిటి ద్వారా మహిమను పొందుము. దీనుడను, అల్పుడను, అయోగ్యుడని నన్ను మీరు నిలబెట్టుకుని మాకు అవసరమైనటువంటి సంగతులు అందించుమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. కొడుకులపై తండ్రి జాలి పాడు విధముగా భక్తి పరుల ఎడల జాలి పడును దేవుని భక్తి పరుల ఎడల జాలి పడును దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో మరి త్రియేక దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి మరి బైబిల్ మిషన్ గవర్నింగ్ బాడీ మెంబర్ గారైనటువంటి జయకరయ్య గారికి మరణాత, అలాగే సహోదరునికి మరణాత, మరి అధ్యక్షులకు మీ అందరికీ మరణాత. ఈ సమయంలో దేవుని యొక్క వాక్య గ్రంథములు మనము చూసినప్పుడు మాకు తండ్రివి నీవే, యెహోవా నీవే మా తండ్రివి అని దేవుని యొక్క వాక్యములు మనము చూచుచున్నాము. ప్రభువులకు ప్రభువు, అద్వితీయుడు, అక్షయుడైనటువంటి దేవుడు మనుష్యులైన వారితో చక్కని బంధమును కలిగి ఉన్నారు. మానవుడు పాపి అయినప్పటికీ కూడా, పాప జీవితములో ఉన్నప్పటికీ దేవుడు మానవునితో చక్కని బంధమును కలిగి ఉండడానికి ఇష్టపడుచున్నారు. ఎవరైనా బంధాన్ని కలిగి ఉండాలంటే సమవుజ్జిని కోరుకుంటారు. తమతో సమానమైన వారితోనే ఒక బంధాన్ని ఏర్పాటు చేసుకుంటారు. అది ఏ బంధమైనను. కానీ ఇప్పుడు దేవుడు
ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, అద్వితీయుడు, అక్షయుడు, ప్రధాన యాజకుడు, ప్రధాన కాపరైన దేవుడు. ఏ మానము కూడా ఆయనతో మనము సరితూగలేని వారమై ఉన్నాము. పరిశుద్ధుడైనటువంటి దేవుడు పాపి అయినటువంటి మానవునితో బంధము కలిగి ఉండాలని ఆయన కోరుకొనిచున్నారు. ఈ లోకములో మనము చూసినప్పుడు ఏ మానవుడు కూడా తన తోటి మనుషునితో తనకంటే తక్కువైన వానితో ఏమి చేయడం లేదు, స్నేహమో చేయడం లేదు, సరైనటువంటి బంధమును కోరుకోవడం లేదు. ఎవరైనా మనతో ఒక బంధాన్ని కోరుకోవాలంటే మనకంటే వారు మరి ఎక్కువైతేనే మనము కోరుకుంటాము. కానీ దేవుడు మనము అల్పులము, వట్టివారము, మట్టివారమైన మనతో దేవుడు ఏం కోరుకుంటున్నాడు చెప్పండి? ఒక చక్కని బంధమును కలిగి ఉండడానికి దేవుడు కోరుకుంటున్నారు. ఎందుకంటే అది దేవునికి మన మీద ఉన్నటువంటి ప్రేమ. అందరూ దయచేసి జాగ్రత్తగా వినండి. ఇప్పుడు దేవుడు మనతో ఎన్ని బంధములు కలిగి ఉన్నారో ఈ రాత్రి కాలమందు మనము జ్ఞాపకం చేసుకుందాము. ఆయన దేవుడై ఉండి మనుష్యులైనటువంటి మనతో ఎన్ని బంధములు కలిగి ఉన్నారట. యెషయా గ్రంథములో మనము చూసినప్పుడు ఆయన మొట్టమొదటిగా ఏ బంధమును కలిగి ఉన్నాడు? తండ్రి బంధము కలిగి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ బంధం చెప్పండి? తండ్రి బంధము. ఆయన గొప్ప దేవుడైనను పాపులైన మనకు ఆయన ఎవరై ఉన్నారు అంటే తండ్రి అయి ఉన్నారు. ఎందుకు తండ్రి ఆయన? ఎందుకనగా మనల్ని సృష్టించింది ఆయన. మన కొరకు ఆయన సమస్తమైన సృష్టిని కలుగు చేశారు గనుక ఆయన ఎవరై ఉన్నారు? తండ్రి అయి ఉన్నారు. పోషించుచున్నారు గనుక తండ్రి అయి ఉన్నారు. కనుక సృష్టికర్త ఆయనే గనుక ఆయన తండ్రి అనే స్థానానికి తగిన వాడై ఉన్నాడు. నిజంగానే సర్వలోకాన్ని సృష్టించింది ఎవరు చెప్పండి? సృష్టికర్త ఎవరు? దేవుడే. కనుక మనం కలుగు చేశారు మన కన్న తండ్రి గనుక తండ్రి అనే మాట తగిన వాడై ఉన్నాడు. అలాగే మనల్ని పోషించుచున్నాడు గనుక తండ్రి అయి ఉన్నారు. తండ్రి తగిన వాడై ఉన్నాడు. అయితే మనకు ఆయన తండ్రి అయి ఉండాలంటే మనము ఆయనకు ఏమై ఉండాలి? దేవుని యొక్క పిల్లలమై ఉండాలి. తండ్రి అనే మాటకు ఎలాగో ఆయన తగినవాడో ఇందా మనం పాడుకున్నాం కదా, కొడుకులపై తండ్రి జాలి పడినట్లుగా దేవుడు మన యందు జాలి చూపిస్తున్నాడు గనుక ఆయన గొప్ప తండ్రిగా మనము చూస్తున్నాము. అయితే మత్తయి సువార్త 18వ అధ్యాయములో మనము చూసినప్పుడు మనము తండ్రికి తగిన పిల్లలముగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? తండ్రికి తగిన పిల్లలముగా ఉండాలి. ఎలా ఉండాలట చదవండి. 18వ అధ్యాయములో 3వ వచనం. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వల్లే తన్ను తాను తగ్గించుకున్న వాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. చాలండి. దేవుడు మనకు మంచి తండ్రి అయి ఉన్నారు గనుక మనం ఏమై ఉండాలి? దేవునికి మంచి పిల్లలమై ఉండాలి. పిల్లలు అంటే ఎలా ఉండాలట? యేసు ప్రభు వారు ఒక దినమందు చంటి బిడ్డను ఎత్తుకుని ఏమంటున్నారు? మీరు ఈ బిడ్డల వల్లే మార్పు చెందితేనే గాని ఎక్కడికి ప్రవేశించలేరు. ఇప్పుడు దేవుడు మనకు తండ్రి అయి ఉండాలంటే మనం ఆయనకి ఏమై ఉండాలి? అందరూ చెప్పాలి, ఏమై ఉండాలి? పిల్లలమై ఉండాలి. ఎలాంటి పిల్లలమై ఉండాలి? తగ్గించుకునే పిల్లలమై ఉండాలి. చిన్న పిల్లలైన వారు ఎలా అప్పుడే తండ్రి ఉంటారు. తండ్రికి తగినటువంటి పిల్లలుగా ఉండాలి. ఆ తండ్రి అయినటువంటి దేవుడు ఎలాగైతే మన యందు ప్రేమను చూపించుచున్నారో
ఆ తండ్రి యొక్క లక్షణములు కలిగి ఉన్నాడో మనము కూడా ఏ లక్షణాలు కలిగి ఉండాలి? పిల్లల వలె ఎలా ఉండాలి చెప్పండి? తగ్గించుకుని ఉండాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయములో మనము చూసినప్పుడు, పేతురు రాసిన మొదటి పత్రిక, మొదటి పేతురు 2వ అధ్యాయము మొదటి వచనము నుండి, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల, మీరు రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము పాలను అపేక్షించు. పేతురు గారు ఏమంటున్నారు? మనం ఎలాంటి పిల్లలమై ఉండాలి? పిల్లల యొక్క లక్షణం చెబుతున్నాడు ఆయన. సమస్తమైన దుష్టత్వమును, కపటమును, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారమై ఉండాలి. ఇప్పుడు మనము ఎలా ఉండాలట? అప్పుడే క్రొత్తగా జన్మించినటువంటి శిశువులైన వారు ఎలాగుంటారో అలాంటి పిల్లలమై ఉండాలి. నీ వయసు ఎంత పెద్దదైనప్పటికీ కూడా ఎలాంటి వారై ఉండాలి? నిష్కలంకమైన వారి వలె, అసూయ లేని వారి వలె, దూషణ మాటలు లేని వారి వలె ఉండాలి. క్రొత్తగా జన్మించిన శిశువు ఎలా ఉంటారో అలాగే ఉండాలట. అలాంటి పిల్లలమైతేనే మనకు ఆయన ఎవరవుతారు? తండ్రి అవుతారు. తండ్రికి తగ్గ పిల్లలుగా మనము ఉండాలి. కనుక దేవుడు మానవులైన వారితో కలిగినటువంటి మొదటి బంధం ఏంటి చెప్పండి? తండ్రి బంధము కలిగి ఉన్నారు. కన్న తండ్రి, పోషించుచున్నటువంటి తండ్రిగా మనము చూస్తున్నాము. మీ అందరికీ తెలుసు, పురుషోత్తం చౌదరి గారి యొక్క చరిత్రను మనము గమనించినప్పుడు, ఈ పురుషోత్తం చౌదరి గారు యేసు క్రీస్తు వారిని నమ్ముకున్నప్పుడు వారి తండ్రి గారు అంటున్నారు, ఇదిగో నీవు యేసు ప్రభు నమ్ముకున్నావు గనుక మాతో ఉండడానికి నీవు వీలు లేదు, మాతో నీకు పాలు లేదు, ఆస్తులో కానీ కుటుంబంలో కానీ నీకు సంబంధము లేదు, నీవు ఇంటి నుంచి వెళ్ళిపోమని తండ్రి, కుటుంబ సభ్యులైన వారు పురుషోత్తం చౌదరి గారిని బయటకు గెంటి వేసినప్పుడు ఆయన ఏమని పాడుతున్నాడు? ఆయన యేసు వంటి ప్రియ బంధుడు నాకిక, యేసు వంటి ప్రియ బంధుడు నాకిక ఇహ పరములలో లేడన్నా. బాసురముగా నిజ భక్తుల కదియను, బాసురముగా నిజ భక్తుల కదియను, భవగోచరం ఎప్పుడగునన్నా. యేసు వంటి ప్రియ బంధుడు నాకిక ఇహ పరములలో లేడన్నా. తల్లిదండ్రులు విడచిన గాని, తల్లిదండ్రులు విడచిన గాని తాను వదలకెప్పుడు మమ్మో, ఒల్లమునెత్తి పిలచిన వేళ, ఒల్లమునెత్తి పిలచిన వేళ నోయనుచు దరికి వచ్చు. యేసు వంటి ప్రియ బంధుడు నాకిక ఇహ పరములలో లేడన్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తండ్రి గంటి వేసినప్పుడు, కుటుంబ సభ్యులు త్రోసి వేసినప్పుడు ఏమంటున్నాడు ఆయన? యేసు వంటి ప్రియ బంధుడు ఇహ పరములలో. ఇంకో పాట కూడా పాడుతున్నాడు. ఏమని చెప్పండి? యెహోవా నా తండ్రి కాడా, యేసోడు మా ఎన్నాగాడా. ఏమంటున్నాడు ఆయన? ఆయన నా తండ్రి. ఓ తండ్రి, నీవు నన్ను త్రోసివేసినా, ఇదిగో నన్ను విడువన తండ్రి ఉన్నాడు, తండ్రి అయినటువంటి దేవుడు అని పాట రాసుకున్నాడు. నిజముగానే కన్నా తండ్రి అయినటువంటి కూరమనాథ్ చౌదరి గారిని తండ్రి గారు పురుషోత్తం చౌదరి గారిని విడిచిపెట్టేసినా కానీ ఎవరు విడిచిపెట్టలేదు చెప్పండి? పరమ తండ్రి అయినటువంటి దేవుడు విడిచిపెట్టలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎవరై ఉన్నారు ఇప్పుడు? విడువను తండ్రి. తండ్రి విడిచిన
ఆయన విడిచిపెట్టే దేవుడు గనుక కాదు. గనుక దేవుడు మనతో ఏ బంధము కలిగి ఉన్నారు చెప్పండి? ఏ బంధము? తండ్రి బంధము. ఆ బంధాన్ని నీవు కొనసాగించాలంటే నీవు ఆయనకు తగినటువంటి కుమార్తెగా కుమారునిగా ఉండాలి. మనకు కూడా ఏ లక్షణం ఉండాలి? ఇందా చదివారు మత్తయి సువార్త 18వ అధ్యాయములో ఏముంది చెప్పండి? తగ్గించుకొనుట. మొదటి పేతురు పత్రికలు ఏముంది? నిష్కళంకమైన హృదయము గల వారమై, అసూయ వేషధారణ లేని వారమై తండ్రికి తగినటువంటి పిల్లలుగా ఉండాలని దేవుని వాక్యములో ప్రభువు సెలవిచ్చుచున్నారు. రెండవ బంధాన్ని గురించి కూడా ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాము. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాము. యెషయా గ్రంథము ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. అందరూ వింటున్నారా? చివరి వరకు దయచేసి బయట ఉన్నవారు లోపల ఉన్నవారు ఎవరు నిద్రపోవద్దు. దేవుడు మన మధ్య ఉన్నారు. దేవుని వాక్యం కానీ అందరూ శ్రద్ధగా వినండి. రెండవ బంధం ఏమిటంటే తల్లి బంధమును కలిగి ఉన్నారు. ఏమని వ్రాయబడింది వచనములో? ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా. ఒకరి తల్లి ఎలాగ ఆదరిస్తుందో దేవుడు మనకు అలాగూ మనల్ని ఆదరిస్తున్నారు. దేవుడు మనతో కలిగిన రెండవ బంధం ఏమిటంటే తల్లి అనే బంధము కలిగి ఉన్నారు. తల్లి అనగానే ఆదరించేది. ఆదరణ ఎప్పుడు కావాలి? ఆదరణ ఎవరికి కావాలి చెప్పండి? బాధలో ఉన్న వారికి, దుఃఖంలో ఉన్న వారికి, శ్రమలో ఉన్న వారికి ఏం కావాలి చెప్పండి? ఆదరణ కావాలి. దేవుడి వేళ ఎంతో మందిని, దుఃఖములో ఉన్న వారిని, బాధలో ఉన్న వారిని, శ్రమలో ఉన్న వారిని దేవుడు ఏం చేస్తున్నాడైనా ఆదరిస్తున్నాడు. ఒకరిని తల్లి బిడ్డలైన వారిని ఆదరిస్తుందో, బాధ వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు తల్లి ఆదరించినట్లుగా తల్లి కంటే ఎక్కువగా దేవుడి వేళ బాధలో శ్రమలో ఉన్న వారిని ఏం చేస్తున్నాడైనా తల్లి వల్లే ఆదరిస్తున్నాడు. అందుకు ఆయన అన్నారు ఆదరణకర్త అన్నారు. ఈవేళ మానవులైన వారికి దేవుని వలన ఆయన ఆదరణిస్తున్నారు కనుక మానవులైన వారితో దేవుడు ఏ బంధము కలిగి ఉన్నారు? ఇప్పుడు తల్లి బంధమును కలిగి ఉన్నారు. ఎందుచేతంటే మనందరినీ కూడా ఆదరించాలి అనేటటువంటి తపన ఎవరికున్నది? దేవునికి ఉన్నది. బాధలో దుఃఖములు ఉన్న వారందరినీ కూడా దేవుడు తల్లి వలె ఆదరించునుగాక. ఆమేన్. త్వరగా నేను నాకు ఇచ్చిన సమయంలో ముగిస్తాను కనుక త్వరగా చెప్పుకుంటూ వెళతాను. మూడవ బంధం చూద్దాము. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాము. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. చాలండి. మూడో బంధము కుమారుని బంధం లేదా పుత్ర బంధము. ఏ బంధం చెప్పండి? ఆయన దేవుడయ్యుండి మనతో ఏ బంధము కలిగి ఉన్నాడు? ఆయన పుత్ర సంబంధమును కలిగి ఉన్నాడు. ఆయన ఎలాంటి కుమారుడై ఉన్నాడు? ఆయన నరకము నుండి తప్పించే కుమారుడు. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనములో చూసినప్పుడు ఒక చక్కని మాట మనం గమనించగలము. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును. దేవుని బిడ్డలారా, ఈయన ఏ కుమారుడై ఉన్నారు? జ్ఞానము గల కుమారుడు, సంతోషమిచ్చే కుమారుడు. అందుకే యెషయా గారు అంటున్నారు ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు. యేసుక్రీస్తు ప్రభు వారు, మన ప్రభు అయినటువంటి దేవుడు మనతో ఏ బంధము కలిగి ఉన్నారు? ఇప్పుడు పుత్ర బంధమును కలిగి ఉన్నారు. ఆయన మనకు ఎవరై ఉన్నారంటే కుమారుడై ఉన్నారు. ఎందుచేతనంటే కుమారుడు అనగా మనల్ని సంతోషపెట్టే కుమారుడు. ఈ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు ఈ లోకములోనికి వచ్చి మన కొరకు సిలువలో చనిపోయి మన కొరకు ఆయన విలువైనటువంటి ప్రాణం ఇచ్చినటువంటి కుమారుడు, నరకము తప్పించే కుమారునిగా ఈ లోకములోనికి వచ్చారు. సాధారణంగా మరి మనము చూసినప్పుడు ఎవరైనా పెద్దలైన వారు, తల్లిదండ్రులు, ఎవరైనా వృద్ధులైన వారు చనిపోయినప్పుడు మరి తలకూరు పెడతారు. ఎవరు?
కుమారులైన వారు. ఎందుకు పెట్టమంటారు చెప్పండి? అలా పెడితే మోక్షానికి వెళతారు అన్న ఒక విధమైనటువంటి భావము లోకంలో ఉంది. అవునా కాదా? అలా భావిస్తూ ఉంటారు. అంటే ఈ కొడుకు నన్ను మోసుకుని వెళ్ళిపోతే నేను ఎక్కడికి వెళ్ళిపోతాను? మోక్షానికి వెళ్ళిపోతాను అనుకుంటారు. కానీ ఆ కొడుకు, అది ఏ కొడుకు? నరకంబు తప్పించు నరుడవు దేవా పుత్రుని, నరకంబు తప్పించు నరుడవు దేవా పుత్రుని, ఎత్తుకో హత్తుకో. నేడు దేవుడు నిన్ను చూడవచ్చినాడు, మేలుకో నరుడా మేలుకో. ఈ కుమారుడు ఎవరై ఉన్నారట? అమ్మా, ఈ కుమారుడు ఎందుకు ఈ లోకానికి వచ్చారు? యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకంలో జన్మించారు? మన కొరకు చనిపోవడానికి. ఈ కుమారుడు మన కొరకు ప్రాణం ఇవ్వడానికి, నరకము నుండి తప్పించడానికి, మనకు బదులుగా సిలువలోనికి వెళ్ళి మన కొరకు చనిపోయి, మన కొరకు ఆయన శరీర రక్తములనిచ్చి నరకము నుండి తప్పించి మోక్షములోనికి నడిపించడానికి ఈ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈయన ఏ కుమారుడై ఉన్నారు? ఇప్పుడు నరకము నుండి తప్పించే కుమారుడు, మనకు బదులుగా ప్రాణం ఇవ్వడానికి వచ్చిన కుమారుడు, ప్రాణం తీసే కుమారుడు కాదు, ప్రాణం ఇవ్వడానికి వచ్చినటువంటి కుమారుడు. ఈ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారే ఈ లోకములో 33 సంవత్సరములు జీవించి మన కొరకు ఆయన బాధ చేసి, మన కొరకే జీవించి, మన కొరకే ఆయన మూల్యమైనటువంటి ప్రాణాన్ని, విలువలేని మన కొరకు ఆయన తన రక్తమును చిందించి నరకము నుండి తప్పించడానికి వచ్చిన కుమారుడు ఏ కుమారుడు? యేసుక్రీస్తు వారనే కుమారుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈయన ఎవరు కుమారుడు ఇప్పుడు? మరియమ్మ గారు కుమారుడా? యోసేపు గారు కుమారుడా? మన కుమారుడా? అమ్మ చెప్పాలి. యేసుక్రీస్తు వారు ఎవరు కుమారుడు? మరియమ్మ గారు కుమారుడా? మన కుమారుడా? యోసేపు గారు కుమారుడా? బైబిల్లో ఉంది దైవ కుమారుడని, యోసేపు గారు కుమారుడని, మరియమ్మ గారు కుమారుడని. ఇప్పుడు యెషయా గారు ఏమంటున్నాడు? ఆయన మన కుమారుడు. దేవుని బిడ్డలారా, ఈ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి మన కోసమే వచ్చారు, మన కోసమే జీవించారు. ఆయన కోసం ఆయన రాలేదు, ఆయన కోసం ఆయన జీవించలేదు, ఆయన కోసం ఆయన చనిపోలేదు. అన్ని ఎవరి కోసం చెప్పండి? మన కొరకే. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు ఏ పని చేసినా ఎవరి కోసం వాళ్ళు చేస్తారు, కానీ దేవుడు మాత్రం ఎవరి కోసం చెప్పండి? ఆయన జీవితము, ఆయన సమయం, ఆయన ప్రాణము మన కొరకే అర్పించినటువంటి కుమారుడు ఎవరు చెప్పండి? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు మనల్ని ఎంతగానో ప్రేమించినటువంటి కుమారుడిగా కనబడుచున్నారు. ఎలాంటి కుమారుడు చెప్పండి? ప్రేమించినటువంటి కుమారుడు. దేవుని యొక్క ప్రేమ యేసుక్రీస్తు వారిలో కనబడుతుంది. 1 యోహాను పత్రికలు మనము గమనించినప్పుడు 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఎలాంటి కుమారుడు చెప్పండి? ఈయన మనలను ప్రేమించిన కుమారుడు. ఏ కుమారుడు చెప్పండి? సాధారణంగా పిల్లలు పుట్టేటప్పుడు తల్లిదండ్రులు అనుకుంటారు, ఎవరు పుట్టాలనుకుంటారు? అబ్బాయి అనుకుంటారు, అమ్మాయి అనుకుంటారా? అమ్మ అందరూ చెప్పాలి, వింటున్నారా? కొంతమంది చెప్తున్నారు, కొంతమంది చెప్పట్లేదు. అబ్బాయి అనుకుంటారు, అమ్మాయి అనుకుంటారా? మాట్లాడట్లేదు. అబ్బాయి పుట్టాలనుకుంటారు ఫస్ట్. రెండోసారి ఫస్ట్ అమ్మాయి పుట్టింది అనుకోండి, ఏమనుకుంటారు? మళ్ళీ ఫోన్లే రెండోసారి పుడుతుందిలే అనుకుంటారా? రెండోసారి కూడా అమ్మాయి పుట్టింది అనుకోండి, ఏమంటారు? అయ్యో అబ్బాయి పుట్టలేదు, పుట్టుంటే మా ఇంటి పేరు చెప్పండి నిలబెట్టేవాడు, నన్ను మోసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్ళేవాడు? మోక్షానికి తీసుకువెళ్ళేవాడు అనుకుంటారు.
కానీ ఆ కుమారులైన వారు, ఈ లోక సంబంధమైన కుమారులైన వారు నిన్ను ప్రేమించకపోవచ్చు, నిన్ను చూడకపోవచ్చు, కానీ మనల్ని ప్రేమించే కుమారుడు ఉన్నారు. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇదిగో ఈ లోక సంబంధమైనటువంటి కుమారులు చూచినా చూడకపోయినా, కూతురు పుడితేనట పెళ్ళైన తర్వాత అత్తోరింటికి వెళ్ళిపోద్ది, నన్ను చూసేవాళ్ళు ఎవరు ఉండరు. కానీ కొడుకు పుడితే నా కొడుకు ఏం చేస్తాడు, నన్ను చూస్తాడు అనుకుంటారు. తీరా కాళ్ళు వచ్చిన తర్వాత ఏం చేస్తాడో కొడుకు చూడొచ్చు, ఆవిడ ఊరుకుంటలేదు, ఆవిడ ఒప్పుకుంటలేదు అంటాడు. తీరా పుట్టిన తర్వాత ఏమనుకున్నావు నువ్వు? నా కొడుకు నాకు చూస్తాడు అనుకుంటావు, ప్రేమిస్తావు అనుకుంటావు. భార్య వచ్చిన తర్వాత ప్రేమించవచ్చు, ప్రేమించలేకపోవచ్చు. 190 మంది కుమారులు వివాహమైన తర్వాత తల్లిదండ్రులైన వారిని చూడడం లేదు అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? 90 మంది, 10 మంది చూస్తున్నారు, మంచోళ్ళు ఉంటారు ఎక్కడెక్కడ. అంటే వాళ్ళు అనుకుంటారు, నా కొడుకు నన్ను చూస్తాడు, నన్ను ప్రేమిస్తాడు, నాకు భోజనం కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు విడిచిపెట్టే కుమారుడు కాదు, ప్రేమించే కుమారుడు, ప్రాణమిచ్చిన కుమారుడు, మన కోసము త్యాగము చేసిన కుమారుడు, నరకము నుండి తప్పించిన కుమారుడు. ఆయన ప్రేమ ఎక్కడ కనబడుతుందట? ఆయన శిలువ మరణము ద్వారా ఈ కుమారుడైన యేసుక్రీస్తు వారి ప్రేమ ఎక్కడ కనబడుతుంది చెప్పండి? యోహాను గారు ఏమంటున్నారు? ఆయన శిలువ మరణము ద్వారా ఆయన ప్రేమ ఎట్టిదో మనము చూచుచున్నాం. నిజముగానే మన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఏముంది? యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంతో అంటే ఎంత చెప్పండి? ఎంతో అంటే ప్రతిదానికి కొలత ఉంటుంది. ప్రతిదానికి ఏముంటుంది? కొలత. లిక్విడ్ని దేంతో కొలుస్తారు? ద్రవ పదార్థాలని అమ్మా లీటర్స్ అంటారు. సాలిడ్ ఘన పదార్థాలని దేంతో కొలుస్తారు? కేజీస్లో కొలుస్తారు. దూరాన్ని దేంతో కొలుస్తారు? అందరూ వింటున్నారా? దూరం కొలత మీటర్లో, కిలోమీటర్లో కొలుస్తారు. సముద్రంలో లోతును కొలుస్తారట దేంతో? ఫాథమ్స్ అంటారు. దూరానేమో నాటికల్ మైళ్ళు అంటారు. అంటే ప్రతిదానికి కొలత అనేది ఉంది. ఇన్ని కేజీలు, ఇన్ని నాటికల్ మైళ్ళు, ఇన్ని ఫాథమ్స్. సముద్ర లోతుని కొలిసే విధానాన్ని ఫాథమ్స్ అంటారు. సముద్ర దూరాన్ని నాటికల్ మైళ్ళు అంటారు. అలాగే కొలత ఉన్నది. ఇప్పుడు దేవుని ప్రేమకు కొలత ఉందా? చెప్పాలి. దేవుని ప్రేమకు ఏమి లేదు, కొలత లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతో అంటే ఎంత? అంతము లేనంత. ఎంత చెప్పండి? ఎంతో అంటే ఎంత? అంతము లేని అంత ప్రేమ యేసుక్రీస్తు వారు శిలువ ద్వారా కుమారుడైన యేసు ప్రభు చూపించారు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకు ఆయన ప్రేమను గురించి కొద్దిమంది భక్తులైన వారు చక్కగా పాడుతున్నారు. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు, యేసు నన్ను
ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించినా, నా వలన ఫలము కోరు. నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించినా, నా వలన ఫలము కోరు. నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం వేమీ లేక. నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం వేమీ లేక. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను బాగున్నది. నా నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలము కోరును. ఎవరైనా నన్ను ప్రేమిస్తే, నిన్ను ప్రేమిస్తే నీ వలన నా వలన ఏదైనా ఫలము కోరుకుంటారు, ఏదైనా ప్రయోజనం కోరుకుంటారు. ఏదో ఒకటి ఆశించి మనల్ని ప్రేమిస్తారు, కానీ మన నుండి ఏమి ఆశించకుండా, ఏమీ కోరకుండానే దేవుడు మనల్ని ప్రేమించారు. అదే నిజమైన ప్రేమ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఎందుకు ప్రేమించారు? మనల్ని ఎవరైనా ప్రేమగా చూచారంటే ఏదో ఒకటి ఆశిస్తారు, కోరుకుంటారు. కానీ దేవుడు మన నుండి ఏది ఆశించకుండా ప్రేమించాడు. అదే నిజమైన ప్రేమ. అందరూ చప్పట్లు కొడదాం. నా వంటి నరుడు ఎవరైనా ప్రేమిస్తే నా వలన ఫలము కోరుకుంటారు, పాపిని నన్ను ప్రేమించావని భక్తుడు చక్కగా వ్రాసినట్లుగా మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమించినటువంటి కుమారుడుగా కనబడుతున్నారు. ఏ కుమారుడు చెప్పండి? అయినా ప్రాణమిచ్చిన కుమారుడు, ప్రేమించిన కుమారుడు, నరకము తప్పించిన కుమారుడే. ఎవరు? మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు. ఈ బంధమును దేవుడు మనతో కలిగి ఉన్నారు. మొదటి బంధం ఏంటి? అందరూ చెప్పాలి. తండ్రి బంధము. రెండో బంధము తల్లి బంధం. మూడో బంధము కుమారుని బంధము లేదా పుత్ర బంధము కలిగి ఉన్నారు. నాలుగవదిగా చూద్దాము. మత్తయి సువార్త 12వ అధ్యాయము 49వ వచనము నుండి చదువుకుందాము. తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడు, నా సహోదరియు నా తల్లియు ననెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారు? ఎవరైతే పరలోకములో ఉన్న నా తండ్రి చిత్త ప్రకారము చేస్తారో వారు ఏమై ఉన్నారు? నా సహోదరుడును నా సహోదరి. పరమగీతం కూడా ఒకసారి చదువుదామా. 5వ అధ్యాయము 1వ వచనం. నా సహోదరి ప్రాణేశ్వరి. చాలండి. ఇప్పుడు దేవుడు మనల్ని ఏమని పిలుస్తున్నారు? సహోదరుడు అంటున్నారు. నాలుగో బంధం ఏంటి? సహోదర బంధం. ఏ బంధం చెప్పండి? సహోదర బంధం. దేవుని బిడ్డలరా, ఆయన దేవుడైండి మనతో ఆయన ఏ బంధము కలిగి ఉన్నారు? సహోదర బంధం కలిగి ఉన్నారు. సహోదరులు అనగానే అర్థం ఏమిటంటే, సహోదరుల మధ్య ఏముంటుంది? ఐక్యత, ప్రేమ ఉంటుంది. కీర్తన 133 ఏమని రాయబడింది? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఈయన దేవుడై ఉండి కూడా మానవులైనటువంటి మనతో చక్కని సహోదర బంధము కలిగి ఉన్నారు. సహోదర బంధం.
సహోదరులు సహోదరి అంటే అర్థం ఏంటి చెప్పండి? ఒకే తల్లి గర్భమున్నందు పుట్టిన వారిని ఏమంటారు? సహోదరి సహోదరు. ఇంకా బంధానికి పేరు రక్త సంబంధం అంటారు. ఏ బంధం చెప్పండి? అన్ని బంధముల కంటే ఏ బంధం గొప్పది? రక్త సంబంధం. సహోదరి అంటే మరి ఒకే తల్లి గర్భములో జన్మించిన వారిని సహోదరులు అంటారు. ఇప్పుడు దేవుడు మనతో ఏ బంధము కలిగి ఉన్నారు? రక్త సంబంధమును, సహోదర బంధమును కలిగి ఉన్నారు. దేవుడు ఏమని పిలుస్తున్నారు మనల్ని? సహోదరుల. అయితే దేవుడు మనకు సహోదరుడై ఉండాలంటే, మనము దేవునికి సహోదరులమై ఉండాలంటే మనము ఏం చేయాలట? అమ్మా ఇందాక చదివారు కదా, ఏం చదివారు? మత్తయి సువార్త 12:49 చదవండి. తండ్రి చిత్త ప్రకారము చేయువాడే నా సహోదరియు. ఎవరైతే దేవుని చిత్త ప్రకారంగా చేస్తారో వారు దేవునికి ఏమయ్యిందురు? చెప్పండి, సహోదరులయ్యింది. మనతో దేవుడి బంధం కోరుకుంటున్నాడు కనుక మనం కూడా ఏం కోరుకోవాలి? దేవునితో ఈ బంధము కోరుకోవాలి. ఎవరైతే దేవుని చిత్త ప్రకారముగా చేస్తారో వారే దేవునికి సహోదరులయ్యిందురు. యేసు ప్రభు వారి యొక్క సిలువ దగ్గర యోహాను గారు ఉన్నారు. యేసు ప్రభు వారు తల్లి గారితో ఏమన్నారు? అమ్మా ఇదిగో నీ కుమారుడు అన్నారు. యోహాను గారిని ఏమన్నారు? ఇదిగో నీ తల్లి అన్నారు. ప్రభు యొక్క తల్లి ఎవరికి తల్లి అయినది? యోహాను గారికి తల్లి అయింది. ఇప్పుడు యోహాను గారు దేవునికి ఏమవుతాడు? సహోదరుడు అవుతారు. అంటే శిష్యుడు దగ్గర బంధమా, సహోదరుడు దగ్గర బంధమా? అంటే దేవుని సిలువ దగ్గరకు వచ్చినటువంటి యోహాను గారిని దేవుడు ఏమన్నారంటే సహోదరునిగా భావించుకున్నారు. కనుక మనము కూడా దేవునితో ఏ బంధము కలిగి ఉండాలి? అలా ఉండాలంటే మనందరము సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమీచు కుమారివే సర్వచిత్తంబు మహిమ కలుగును గాక. ఆమేన్. మరి సమయంలో దేవుడు మనకు సహోదరుడై ఉన్నారు. అలా ఈ లోకములో కూడా ఒకే తల్లి గర్భములో ఉన్న సహోదరులైన వారు ఇచ్చారు. అది మాత్రమే కాకుండా చక్కని ఆత్మీయమైనటువంటి సహోదరులను సంఘములో దేవుడు మనకి ఇచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ సమయంలో నాకు కూడా ఇక్కడ చక్కని సహోదరుడు ఉన్నారు. ఎవరు అమ్మా? జోనా దేవదాస్ సహోదరుడు. నన్ను ఏమని పిలుస్తాడంటే అన్నయ్య అని చాలా ఆప్యాయతగా పిలుస్తాడు. గడిచిన ఏడాది భీమవరంలో సభలు పెట్టినప్పుడు సభల వాక్యానికి ఎవరిని పిలవాలని ప్రార్థన చేసుకున్నప్పుడు మరి ఈ సహోదరుని దేవుడు బయలుపరిచారు. ఇప్పుడు మా ఇద్దరికి పరిచయం లేదు, మా ఇద్దరికి ఎప్పుడు పరిచయమో లేదు. అప్పుడే ఫోన్ నెంబర్ తీసుకొని ఇలాగ నేను ఫలానా చెప్పి మీటింగ్స్ రావాలంటే అన్నయ్య అంటూ ప్రేమగా ఆప్యాయతగా పిలుస్తున్నాడు. ఇప్పటి నుంచో చిన్నప్పటి నుంచి ఎలా పిలుస్తారో అలాగే నన్ను పిలుస్తున్నారు. ఇందులో ఏం కనబడుతుంది చెప్పండి? సహోదర బంధం. దేవుడు ఇటు బంధం ఇచ్చినందుకు దేవదేవునికి మహిమ కలుగును గాక. మనందరం కూడా ఎలా ఉండాలి? దేవునితోనూ అందరితోనూ సహోదర బంధము కలిగి ఉండాలి. మొదటి బంధం ఏమిటి? తండ్రి బంధం. తండ్రి అందరూ చెప్పాలి. రెండవ బంధము తల్లి బంధము. మూడవది కుమారుని. 4 రక్త సంబంధం. 5వ చూద్దాము. యోహాను సువార్త
15వ అధ్యాయము 13వ అధ్యాయము 35వ వచనం చదువుకుందాము. మీరు ఒకరిలో ఒకరు ప్రేమ గలవారైన ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరని. దేవునికి మహిమ కలుగును గాక. 5వ బంధము గురు శిష్య బంధము. ఏం చెప్పండి? దేవుడు ఏమంటున్నారు? మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరని. ఇప్పుడు దేవునితో మనము ఏ బంధం కలిగి ఉండాలి? గురు శిష్యు బంధము కలిగి ఉండాలి. యేసుక్రీస్తు వారు ఎవరు చెప్పండి? ఆయన మంచి గురువు అయి ఉన్నారు. మత్తయి సువార్తలు మనం గమనించినప్పుడు 11వ అధ్యాయములో 11వ అధ్యాయము 29వ వచనం, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక నీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. యేసుక్రీస్తు ప్రభు అంటున్నారు, మీరు నా యొద్ద నేర్చుకొనుడి. నేర్పించే వాళ్ళు ఎవరు? నేర్చుకునే వాళ్ళు ఎవరు? అమ్మా, నేర్పించే వాళ్ళు ఏమంటారు? అమ్మ, వెనక ఉన్న వాళ్ళందరూ చెప్పాలి. ఎవరు నిద్రపోవట్లేదు కదా, ఎప్పుడు ఆమెను అంటారా అని వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? టైం అవుతుంది అంటాను ఇంకో 2 పాయింట్లు అయిన తర్వాత. నేర్పించే వాళ్ళు ఎవరు చెప్పండి? గురువు గారు. నేర్చుకునే వాళ్ళు ఎవరు? శిష్యులైన. మనకు అన్నీ నేర్పించే వాళ్ళు ఎవరు? దేవుడే. ఎవరు చెప్పండి? ఆయన ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పునయ్యా, ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. శ్రమలు యేసువా చూటుకొని అందరూ చెప్పలు పాడదాం. శ్రమలు యేసువా చూటుకొని శత్రుమోక నిన్ను దాటగను, శాపముతో శరణని వేడిన రుచిమని ప్రార్థన నేర్పుమయ్యా, ప్రార్థన వినేది ప్రార్థన ఎవరి దగ్గర నేర్చుకోవాలి? యేసుక్రీస్తు వారు గెత్సేమనే తోటలోనికి వెళ్ళి ఉచ్చరింప సఖ్యముగాను మూలుగులతో చెమట రక్తము కానంతగా ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు మనం ప్రార్థన ఎవరిని చూచి నేర్చుకోవాలి? యేసుక్రీస్తు వారిని చూచి నేర్చుకోవాలి. శుక్రవారం అందు సిలువలో యేసుక్రీస్తు వారు శుక్రవారం ఉండగా కూడా గెత్సేమనే తోటలోనికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? ఆయన ముమ్మారం చేస్తున్నారు. ఎలా చేస్తున్నాడు? ఆయన చెమట రక్తము కారునంతగా ఆయన ప్రార్థన చేయించున్నాడు. దేవుని బిడ్డలారా, అలాంటి ప్రార్థన మనము చేయాలి. రోమాపత్రిక 8వ అధ్యాయము 26వ వచనములో కూడా యేసుక్రీస్తు వారు ఎలాగ ప్రార్థన చేస్తున్నారట? అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ప్రార్థన యేసు ప్రభు వారి తుది నేర్చుకోవాలి. నామకార్థమైన ప్రార్థన కాదు, మనుషులు మెచ్చే ప్రార్థన కాదు. శాస్త్రులు, పరిచయులు, ప్రధాన యాజకులు కనబడాలని నామకార్థమైన ప్రార్థనలు, విస్తరించే ప్రార్థనలు చేశారు. కానీ మనము నేర్చుకోవలసినది శాస్త్రుల ప్రార్థన కాదు, కానీ గెత్సేమనే తోటలో చేశారు. ఆ ప్రార్థన మనం నేర్చుకోవాలి. దేవుని దగ్గర ఏం నేర్చుకోవాలి? మనం ఇప్పుడు ప్రార్థన నేర్చుకోవాలి. అలాగ నుండి యేసుక్రీస్తు వారు ఎలా నేర్చుకున్నారో మనము తగ్గించి నేర్చుకోవాలి. ఎలా కలిగి ఉన్నారో ప్రేమ నేర్చుకోవాలి. ఎలా కలిగి ఉన్నారో కలిగి నేర్చుకోవాలి.
వచ్చి ఆయనలా తగ్గించుకొని ప్రేమ కలిగి సాత్వికత కలిగి విధేయత కలిగి ఎలా ఉన్నారు మన దగ్గరకు వచ్చి నేర్చుకోవాలి. దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలి, సన్నిధికి ఎందుకు వెళ్ళాలంటే మనము నేర్చుకోవడానికి వెళ్ళాలి. యేసుక్రీస్తు వారు మనకి ఏం బోధిస్తున్నారో అది నేర్చుకోవాలి. శ్రమ వచ్చినప్పుడు చూచి నేర్చుకోవాలి. యేసు ప్రభు ఎన్నో శ్రమలు వచ్చినప్పుడు నేర్చుకోవాలి కనుక కలిగి ఉండుట నేర్చుకోవాలి. ఇవన్నీ నేర్పించేది ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందరూ చప్పలు కొడదాం. ఇవన్నీ ఎవరు నేర్పిస్తారో? ప్రేమగా ఉండండి, తగ్గించుకోండి, విధేయత కలిగి ఉండండి, సాత్వికము కలిగి ఉండండి, సహనము కలిగి ఉండండి, శ్రమలో ప్రార్థన చేయండి అని దేవుడు నేర్పిస్తారు. ఎవరైనా నేర్పిస్తారా? స్కూల్లో పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు పక్క పిల్లడు పెన్సిల్ తీసుకున్నాడు అనుకోండి, తల్లిదండ్రులు ఇంటికి వచ్చి చెప్తాడు. ఏమని? అమ్మా నా పెన్సిల్ తీసుకెళ్ళిపోయాడు అని చెప్తారు. అప్పుడు ఏం చెప్తారు? అమ్మ చెప్పండి ఏం చెప్తారు? నువ్వు కూడా రేపొద్దుట తెచ్చే ఇంకొకటిది ఆడదు కానీ మొత్తానికి. కొట్టారండి ఊరుకోవద్దు, తిడితే ఊరుకోవద్దు. ఇవి నేర్పిస్తున్నారు. అది కాదు నేర్పించేది. యేసుక్రీస్తు వారి బోధలు మనము నేర్పించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మంచి గురువు ఎవరు అమ్మా? లోకానికి మంచి గురువు ఎవరు చెప్పండి? మంచిని బోధించినది, ప్రేమను బోధించినది యేసు ప్రభు వారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినది 1947వ సంవత్సరంలో రావడం జరిగి మనందరూ ఎరిగిన వారం. ఈ స్వాతంత్ర పోరాటంలో చాలామంది పోరాటం చేశారు. గాంధీ మహాత్ముని కంటే ముందుగా కొద్దిమంది పోరాటం చేశారు. వారు ఎలాగంటే హింసతో పోరాటం చేశారు. బ్రిటిష్ వాళ్ళ మీద బాంబులు వేసి వారిని చంపి వారిని హింసించి స్వాతంత్రం తేవాలి అనుకున్నారు. కానీ తేలేకపోయారు. గాంధీ మహాత్ముడు వారిని కొట్టకుండా, చంపకుండా, హింసించకుండానే స్వాతంత్రం తీసుకురావాలని ఒక సిద్ధాంతాన్ని కోరుకున్నాడు. దాని పేరే అహింసా సిద్ధాంతం. ఏంటి చెప్పండి? అది అహింస, నాన్ వయలెన్స్. కొట్టకుండా, తిట్టకుండా, సత్యాగ్రహం చేస్తూ, నిరాహార దీక్ష చేస్తూ భారతదేశానికి అహింసా మార్గంలో స్వాతంత్రమును తీసుకువచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఎవరు చెప్పండి? గాంధీ మహాత్ముడు. ఈ అహింసా సిద్ధాంతము ఆయన ఎవరి నుండి తీసుకున్నారు? యేసుక్రీస్తు వారి నుండి. దేవునికి మహిమ కలుగును గాక. హింస లేకుండానే యేసుక్రీస్తు వారు జయించారు. యేసు ప్రభు వారి మీద ఆయనను సిలివేసినటువంటి యూదులు సైనికులైన వారు ఆయుధములతో ఆయనను బంధించి కొట్టి హింసించారు. కానీ దేవుడు హింస లేకుండా ప్రేమతో జయించెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎలా జయించాడైనా? యూదులు గెలిచారా? యేసు ప్రభు గెలిచారా? అమ్మా సైనికులు గెలిచారా? యేసు ప్రభు గెలిచారా? అందరూ చెప్పాలి. ఎవరు గెలిచారు? సమాధి గెలిచింది. యేసు ప్రభు గెలిచారా? యేసు ప్రభువే గెలిచారు. ఎందుకు? ఎలా గెలిచాడు ఆయన? ప్రేమతోనే ఆయన జయించారు కనుక. అలాగూ హింస లేకుండానే దేవుడు జయం పొందారు. గాంధీ మహాత్ముడు భారతదేశానికి అహింసా సిద్ధాంతము ద్వారా, నాన్ వైలెన్స్ ద్వారా ఇండిపెండెన్స్ తీసుకొచ్చారు. ఇది ఎవరు నేర్పించింది? యేసు ప్రభు నేర్పించారు. సౌత్ ఆఫ్రికాలో కూడా నెల్సన్ మండేలా అని ఒక ఆయన ఉండేవారు. ఎవరైనా విన్నారు ఈ పేరు? సౌత్ ఆఫ్రికాలో బ్లాక్ పీపుల్ని వైట్ పీపుల్ తక్కువగా చూసేవారు. నల్లవాళ్ళని తక్కువగా హీనంగా చూసేవారు. తెల్లవాళ్ళు వారితో పాటు ప్రయాణం చేయనిచ్చేవారు కాదు. అయితే ఈ నెల్సన్ మండేలా చాలా సంవత్సరాలు కష్టపడి తెల్లవారితో సమానముగా బ్లాక్ పీపుల్ హక్కులు కలిగించడానికి ఏ సిద్ధాంతం ఎంచుకున్నాడు? అహింసా సిద్ధాంతం. ఈ సిద్ధాంతం గాంధీ మహాత్ముడు కానీ నెల్సన్ మండేలా కానీ
ఎవరి నుంచి నేర్చుకున్నారు చెప్పండి? యేసు ప్రభు గురించి. దేవుడి లోకాన్ని ఏమి నేర్పిస్తున్నారు? హింస అహింస అహింస. కనుక మనందరము కూడా యేసు ప్రభు దగ్గర నుండి నేర్చుకోవాలి. నేర్పించే గొప్ప గురువు గారే యేసు ప్రభు వారు. మనం ఆయన శిష్యులమై ఉండాలంటే, గురువుకు తగిన శిష్యులమై ఉండాలంటే మనం ఏం చేయమన్నారు? ఇందాక ఏం చదివారు? చదవండి ఒకసారి. యోహాను సువార్త 13:35లో ఆయన మనకు గురువు అయి ఉండి మనం ఆయన శిష్యులై ఉండాలంటే మీరు ఒకరినొకడు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. ఒకరినొకరు ఎవరు ప్రేమ కలిగి ఉంటారో వారు ఎవరికి శిష్యులు? అమ్మ వినాలి. ఎవరికి శిష్యులు? దేవునికి శిష్యులు. ఆయన వారికి ఏమవుతారు? గురువు అవుతారు. కనుక ఆయన మన గురువు అవ్వాలంటే, మనం ఆయన శిష్యులు అవ్వాలంటే ఒకరి యందు ఒకరు ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి. మంచి గురువు ఎవరు చెప్పండి? ప్రపంచానికే గురువు యేసు ప్రభు వారు. అలాగే బైబిల్ మిషన్ కూడా ఒక గురువు గారిని ఇచ్చారు. ఆయనే బైబిల్ మిషన్ నాయకుడు, కలువరి నాదుని ప్రియసుతుడు, ఫాదరు శివదాసు, బైబిలు మిషను నాయకుడు, కలువరి నాదుని ప్రియసుతుడు, ఫాదరు దేవదాసు. బైబిలు మిషన్ పాఠశాలలో, బైబిలు మిషన్ పాఠశాలలో, సన్నిధి కూటపు సముదాయములో, సన్నిధి కూటపు సముదాయములో, సరిపడుము మది స్థిరపడుము, సరిపడుము మది స్థిరపడుము. బైబిలు మిషన్ నాయకుడు, కలువరి నాదుని ప్రియసుతుడు, ఫాదరు దేవదాసు. బైబిల్ మిషన్ పాఠశాలలు. పాఠశాల అంటే స్కూల్. మనందరం ఎవరో చర్చికి వెళ్ళేవారం, విద్యార్థులు నేర్చుకుంటున్నాం. అయ్యగారు ఏం నేర్పించారు? మోకాళ్ళు వేటి నేర్పించారు. సన్నిధి క్రమము నేర్పించారు. మోకాళ్ళ అనుభవాన్ని నేర్పించారు. ఏ మతమును కానీ, అమ్మా చెప్పాలందరూ, ఏ మతమును కానీ, ఏ మిషనును కానీ, ఏ వ్యక్తిని కానీ దూషింపరాదు. నేను ఇంచుమించు మరి చిన్న వయసు నుండి దేవుని సేవ చేస్తున్నాను. మా తండ్రి గారు ప్రభాకర్ రాయ్ గారు బైబిల్ మిషన్లో గడిచిన దినాల్లో పనిచేసి ప్రభు సన్నిధికి చేరి ఉన్నారు. ఆయన కాలంలో పనిచేస్తున్నాను. ఇప్పుడు దేవుని సన్నిధిలో చెప్తున్నాను, ఎప్పుడునూ ఎవరిని గురించి ఎప్పుడు విమర్శన చేయలేదు, చేయను. దేవుని గురించి మాత్రమే బోధిస్తాను. ఇది ఎవరు నేర్పించారు మనకి? మన తండ్రి గారు బైబిల్ బోధించాలి, యేసయ్య గురించి చెప్పాలి. కానీ ఎవరి గురించి ఏం చేయకూడదు? మనకెందుకు ఒకళ్ళ గురించి? ఏ మతమును కానీ, ఏ వ్యక్తిని కానీ, ఏ మిషన్ ఎవరిని ఏం చేయకూడదు? ఎవరు నేర్పించారు మనకి? అయ్యగారు నేర్పించారు. మోకరించాలి, ఎవరు విమర్శించకూడదు, సన్నిధి క్రమము కలిగి ఉండాలి. అలాగే ఇతర దేశస్తులు సొమ్ము ఆశించొద్దు, జీతనాతములు పుచ్చుకోవద్దు. బైబిల్ మిషన్ సేవకులకి జీతాలు ఉండవు, ఉద్యోగాలు చేయకూడదు. అయ్యగారు అన్నారు, మీరు ప్రభువుని చూసి పని చేయండి, దేవుడు ఇస్తారు. సొమ్ము వైపు చూడకండి, డబ్బు వైపు చూడకండి. ఎవరి వైపు చూడండి? ఓ మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను, ఒక సమయం అయింది, సమయంలో ముగిస్తాను. ఒక రోజట ఒక ఆయన వచ్చి దేవదాసయ్య గారిని అడిగారట, అయ్యా మీరు బైబిల్ మిషన్ స్థాపించారు కదా, మీ సేవకులైన వారికి జీతాలు అలాగ మరి ఎలా బ్రతుకుతారు, ఎలా ఇస్తారు, ఎంత ఇస్తారు అని అడిగారట అయ్యగారిని. అప్పుడు అయ్యగారు అన్నారు, అబ్బాయి జీతము నేను ఇస్తే ఎంత ఇస్తాను, ఎంత కాలం ఇస్తాను? నెల వచ్చేసరికి నన్ను చూస్తారు. నేను ఇవ్వకపోతే ఎవరి వైపు చూస్తారు? దేవుని వైపు చూస్తారు.
నేనిచ్చేదానికంటే ఎవరిచ్చేది గొప్ప? దేవుడిచ్చేది ఎక్కువ. దేవుని వైపు చూస్తే దేవుడు ఇస్తారన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా నీ వేళ నిరుకు రాబడి నిలువ సొమ్ము లేని మిషనే బైబిల్ మిషన్. వచ్చిన సొమ్ము అంతా దేవుని పనులకు ఉపయోగిస్తారు, జీతాలు ఉండవు. ఇక్కడ మరి జయకరయ్య గారు మరి వారి కుమారులు చక్కని మరి స్థలాన్ని కొని మరి చక్కని శాలను కట్టారు. ఇదంతా కూడా వారికి వచ్చినటువంటి కానుకలలో వ్యర్థము చేయకుండా ఏం చేస్తారు చెప్పండి? దేవుని పనికి వాడి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. 150,000 వచ్చును నీ పేరు మీద, 150,000 వచ్చును, 150,000 రాగా రక్షణార్థమైన పనులకు లక్షణముగా వాడినప్పుడు లక్షలాది వచ్చుచుండు. యేసునామ స్మరణ చేయండి ప్రియులారా, క్రీస్తు యేసునామ స్మరణ చేయండి. బైబిల్ మిషన్ వారు నేర్పించారు. ఎవరు చర్చ కట్టుకుంటున్నాం, మీటింగ్లు పెట్టుకుంటున్నాం, ఏదైనా ఇవ్వండి అని అడిగేవారు కాదు. మేము మా మట్టుకు మేము మందిరాలు కట్టినా, మీటింగ్లు పండుగలు పెట్టినా, బుక్కులు వేసి ఎవరిని ఇంటింటికి వెళ్ళి ఊరు వెళ్ళి అడగం. దేవుడు వైపు చూస్తాం, ఎంత వస్తే అంత వచ్చిన దానిలోనే దేవుని పనికి వాడతాం. రాకపోతే తర్వాత వచ్చింది వాడతాం. ఇది బైబిల్ మిషన్లో అయ్యగారు నేర్పించిన గొప్ప క్రమం. చెప్పలు కూడా దేవునికి మహిమ కలుగును. అంటే అడగకూడదు. ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. ఎవరు నేర్పించారు మనకి? ఇతర దేశాలకు ఫోటోలు పంపించి ఫారెన్ ఫండ్స్ ఆశించొద్దు అన్నారు. ఉద్యోగాలు చేతి, వ్యాపారాలు చేతి, కష్టపడి పని చేయండి, దేవుడు ఇస్తారని చక్కని క్రమాన్ని మన గురువు గారు అయ్యగారు నేర్పించారు. కనుక 5వ బంధము దేవునికి మనకు ఏ బంధం చెప్పండి? గురు శిష్య. 5వది 6వది చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాము. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు లేడు. చదువమ్మా. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయుందురు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మల్ని దాసుని పిలవక స్నేహితులని పిలుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ బంధం చెప్పండి? స్నేహ బంధము. ఏ బంధము? దేవుడు ఏమంటున్నాడు? ఆయన నేను మిమ్మలను దాసులను పిలవక ఏమని పిలుస్తున్నాను? స్నేహితులను పిలుచుచున్నాను. నిజమే. యేసు ప్రభు వారు ఎవరు? మంచి ప్రాణ స్నేహితుడు, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా, నా నీడ నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా. ప్రభునందు దేవుని బిడ్డలారా, దేవుడు మనతో కలిగిన బంధము ఏ బంధం చెప్పండి? స్నేహం. ఎవరైనా స్నేహం చేయాలంటే సమవుజ్జి కోరుకుంటారు. ఒక పేదవాడు, ఒక ధనవంతుడు ఎవరితో స్నేహం చేయడు? పేదవానితో స్నేహం చేయడు. ఒక గొప్పవాడు ఒక దీనులతో సహవాసం చేయరు. కానీ దీనులైన మనతో ఎవరు స్నేహం చేస్తున్నారు? దేవుడు స్నేహం చేస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు ఆయన? దాసులను పిలవక స్నేహితులను పిలుచుచున్నాడు. అంటే దేవుడు మనల్ని ఎలా భావించుచున్నారు?
చెప్పండి, తనతో సమానముగా భావించుకుంటున్నారు. స్నేహితులు ఇద్దరు కూడా ఒకే కంచంలో భోజనం చేస్తారు, ఒకే బెంచ్లో కూర్చుంటారు. స్నేహితుల మధ్య ఏముండదు, భేదం ఉండదు. బైబిల్లో ఇద్దరు మంచి స్నేహితులు ఉన్నారు. వారి పేర్లు ఎవరికైనా గుర్తుంటే చెప్పండి. వెరీ గుడ్. ఎవరు చెప్పమ్మా? వెరీ గుడ్. దావీదు మంచి స్నేహితులు. వారికంటే గొప్ప స్నేహితులు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనతో స్నేహము కలిగి ఉన్నారు. ఆయన అందరికీ స్నేహితుడే గాని ఎవరికి ఏం కాదైన విరోధి కాదు. శత్రువులను అందరిని ప్రేమించిన గొప్ప స్నేహితుడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చివరి 6వ బంధము ఏ బంధం చెప్పండి? స్నేహ బంధం. చివరిగా నేను చెప్పి ముగిస్తున్నాను. 10 అయింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక క్రీస్తు సంఘమునకు శిరస్సయుండులాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘం క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. సంఘానికి యేసు ప్రభువు వారు ఏమై ఉన్నారు? శిరస్సై ఉన్నారు. శిరస్సు అంటే భార్యకు భర్త ఎలాగూ శిరస్సై ఉన్నాడో సంఘానికి కూడా దేవుడు ఏమై ఉన్నారు అంటే దేవునికి సంఘానికి ఏ బంధం ఉంది? వరుని ప్రేమ స్మరణతోనే, వరుని ప్రేమ స్మరణతోనే పరిపూర్ణమౌచున్నది. వరుని మీద ఉన్న ప్రేమ, వరుని మీద ఉన్న ప్రేమ పెరగని చూచున్నది, తరగనియా ఉన్నది. వరుడు వరులను చున్నది. వరుడు చెప్పలు వరుని కొరకు ఎదురు చూచున్నది. వరుడు వధువు నొకటి కనుక, వరుడు వధువు నొకటి గనుక త్వరగా నిజమను చున్నది. త్వరగలో ఈ దంపతులుగా, త్వరగలో ఈ దంపతులుగా పరగు చంద్రము చున్నది. నిరులు బ్రతుకను చున్నది. నిరుకను చున్నది. వధువు సంగము వరుని కొరకు ఎదురు చూచున్నది. పెండ్లి కుమారుని బంధమును కలిగి ఉన్నారు. పెండ్లి కుమార్తె బంధమును కలిగి ఉండాలి. పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి, పెండ్లి కుమార్తె గదిలో నుండి రావాలి. పెండ్లి కుమార్తె అనగా అర్థము పరిశుద్ధత కలిగి ఉండాలి. పెండ్లి కుమార్తె అంటే మరి విధేయత కలిగి ఉండాలి. చివరి బంధము పెండ్లి కుమారుని పెండ్లి కుమార్తె బంధము. వరుడు వధువు బంధాన్ని కలిగి ఉన్నారు. ప్రభు బైబిల్లో ఆదికాండములు అంటున్నారు, పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి ఎవరిని ఎత్తుకుంటారు అంటే భార్యాభర్తల బంధం అంటే ఏంటి చెప్పండి? వారిద్దరు ఏక శరీరం అయిందరు. దేవుడు మనతో, మనం ఆయనతో ఉండాలని మనల్ని ఆయన రాకడలోనికి తీసుకుని వెళ్ళడానికి ఏ బంధం కలిగి ఉన్నారు? పెండ్లి కుమారుని బంధమును కలిగి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి మీ అందరూ ఇప్పుడు వరకు నేను చెప్పాను, మీరు నాకు చెప్పాలి. మొదటి బంధం ఏంటి చెప్పండి అందరూ? తండ్రి బంధము. రెండవది అందరూ చెప్పాలి, వెన్నకి వినపట్ల తల్లి బంధం. 3 కుమారుని బంధము. 4 మూడే చెప్పనా? సహోదర బంధము. 5 గురు శిష్యుల బంధం. 6 స్నేహ బంధము. 7
పెండ్లి కుమారు 7 బంధాలు ప్రభుత్వం మనతో కలిగి ఉన్నారు. ఎందుకు ఈ బంధములు? మనతో ఆయన సహవాసము చేయడానికి. బంధాన్ని దేవునితో పెంచుకోవాలి కానీ దేవునితో ఏం చేయకూడదు, మనము తెంచుకోకూడదు. యోధా ఇస్కరియోతు దేవునితో ఉన్న బంధాన్ని తెంచుకున్నాడు. ఎక్కడికి వెళ్ళాడు? నరకానికి వెళ్ళాడు. బంధాన్ని పెంచుకున్న యోహాను గారు ఎక్కడికి వెళ్ళారు? పరలోకం వెళ్ళారు. ఈ సభల ద్వారా మనందరము దేవునితో చక్కని బంధమును కలిగి ఉందాం. ఎవరు దేవునితో మంచి బంధము కలిగి ఉన్నారు వారికున్న బంధకములన్నీ దేవుడు తొలగించును గాక. అందరూ చెప్పండి, దేవునితో మంచి బంధము కలిగిన వారి యొక్క బంధకములన్నీ దేవుడు తొలగించును గాక. మరణాత. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు వందనాలు. మాతో పాపులము అల్పులైన మాతో 7 బంధములు కలిగి ఉన్నారు. ఏ సమయంలో ఏ రీతిగా మాకు సహాయం చేయాలో ఆ రీతిగా సహాయం చేయడానికి 7 బంధాలు కలిగి ఉన్నారు. మీరు ఎప్పుడు మాతో బంధము తెంచుకోవడం లేదు, పెంచుకుంటున్నారు. మనుషులే తెంచుకుంటున్నారు. మేము కానీ ఎవరము కానీ నీతో తెంచుకోకుండా నీతో చక్కని బంధము కలిగి ఉండి కృప నీ రాకడ వరకు దయచేయండి. వచ్చిన బిడ్డలందరినీ దీవించుమని యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మరణాత. మరి సమయంలో నన్ను ప్రేమించి మరి నాకు ఈ సమయం ఇచ్చినటువంటి బైబిల్ మిషన్ గవర్నింగ్ బాడీ మెంబర్ గారైనటువంటి జైకరయ్య గారికి మరి ప్రత్యేకమైన నిండు మరణాత. మా తండ్రి గారు ప్రభాకరయ్య గారు మరి అయ్యగారు అంటే ఎంత ఇష్టమో, ఎంతో ఘనమైన సేవ చేస్తున్నారు. మరి సహోదరుడు జవానా దేవదాస్ సహోదరునికి మరణాత, ఇంకో సహోదరుడు మరణాత, మరి అధ్యక్షుల వారికి మరణాత, మీ అందరికీ మరణాత. దేవదాస్ అయ్య గారు జన్మించిన స్థలంలోనికి వచ్చి వాక్యం చెప్పడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. దేవదేవునికి మహిమ కలుగును గాక. అలా మీ అందరూ చక్కగా శ్రద్ధగా ఆలకించారు. మీ అందరికి మరణాత. ఆర్కెస్ట్రా వారికి, ఆ సింగర్స్ అయిన వారికి కూడా మరణాత. మరణాత. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఎంతో గంభీరమైనటువంటి వర్తమానం అందించిన మరి అయ్యగారికి మరి బైబిల్ మిషన్ మహిమోత్సవముల తరపున నా ప్రత్యేకమైన వందన మరణాతలు తెలియజేస్తున్నాము. మరి అయ్యగారు ఎంతో చక్కని వర్తమానం అందించి ఉన్నారు. మరి అయ్యగారు అందించిన వర్తమానమును బట్టి మీ యొక్క సంతోషాన్ని మరి మీ యొక్క చప్పట్లతో తెలియచేయవలసిందిగా మనవి చేస్తున్నాను. ఇంకా చాలా తక్కువగా కొడుతున్నారు. బంధాలన్నీ కూడా గుర్తున్నాయని అనుకుంటూ ఉన్నాను. మరి 7 బంధముల గురించి చక్కని వర్తమానము, మనకి చక్కని వర్తమానము దేవుడు మనకు అందించి ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి మరి చివరిలోకి వచ్చి వేసాము. ఒక ముఖ్యమైనటువంటి విషయము, మన వైస్ ప్రెసిడెంట్, బైబిల్ మిషన్ వైస్ ప్రెసిడెంట్ రెవరెండ్ ఏ దేవరావు అయ్య గారు మరి అనుకోనని పరిస్థితి, కొంచెము గొంతు ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల వచ్చినా కానీ మాట్లాడడానికి ఇబ్బంది ఉండటం వలన రాకపోయుట మరి అందరికీ కూడా తెలియజేస్తున్నాము. ఆయన ఇబ్బందిని బట్టి రాలేకపోయినారు. మరి అయ్యగారు మిమ్మల్ని అందరినీ కూడా మరి ఎక్స్క్యూజ్ చేయమని మీ అందరికీ కూడా మెసేజ్ పంపించి ఉన్నారు. మరి అయ్యగారి గురించి అందరము కూడా మీ ప్రార్థనలో ప్రార్థించి ఇంకా బలముగా మరి 4 అధికారులని అయినటువంటి వారిని వాడుకొనాలని మీ అందరికీ కూడా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమం చివరిలోకి వచ్చి వేసాం కనుక కానుకల సమర్పణకు మధ్యలో ఈ యొక్క సమర్పణ కార్యక్రమం జరుగుతూ ఉంటుండగా 2 ప్రత్యేకమైనటువంటి గీతములు పాస్టమ్ గారు, కల్పన గారు, అదేవిధంగా దీవెన కుమారి గారు, మొట్టమొదటిగా పాస్టమ్ గారిని కల్పన గారు వచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి గీతం పాడుచూ ఉంటుండగా కానుకలు పట్టవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. రెండవదిగా దీవెన కుమారి గారు కూడా సిద్ధపడవలసిందిగా మనవి.
లైటింగ్ పెట్టు. అందరికీ మరణాత. దేవదేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ జేగురుపాడు ప్రాంతంలోనికి మరి దీనదాసులైన వారిని మరి దేవుని కృపను బట్టి మరి గవర్నింగ్ బాడీ మెంబర్ అయ్య గారైనటువంటి జయకరయ్య గారు మరి మమ్మల్ని ఎంతో ప్రేమించి మరి ఈ స్థలంలోనికి మమ్మల్ని ఆహ్వానించి ఉన్నారు. మరి జోనా దేవదాస్ అయ్య గారికి మరణాత. మరి మీ అందరికీ మరణాత. మరి ఈ సమయంలో కీర్తన పాడుకుని దేవుని మహింపరుద్దాము. మరి కొయ్యూరు వారు చాలా చక్కగా పాడారు. మేమంత సింగర్సం కాదు కానీ మరి పాడతాము. దేవునికి మహిమ. పౌరమా నీ ప్రేమ ఎంత మధురమో, పౌరమా నీ మనసు ఎంత నిర్మలమో, పౌరమా నీ ప్రేమ ఎంత మధురమో, పౌరమా నీ మనసు ఎంత నిర్మలమో, జుంటి తేనె తిటి కన్నా మంచి గోధుమ పంట కన్నా, జుంటి తేనె తిటి కన్నా మంచి గోధుమ పంట కన్నా నీ ప్రేమ మాధుర్యమో, నీ ప్రేమ మాధుర్యమో, నీ ప్రేమ మాధుర్యమో, నీ ప్రేమ మాధుర్యమో, పౌరమా నీ ప్రేమ ఎంత మధురమో, పౌరమా నీ మనసు ఎంత నిర్మలమో. కొండలలోనూ కోనలలోనూ నిన్నే వెతికాను, ఊరివాడ వీధిలోన నిన్నే అడిగాను. కొండలలోనూ కోనలలోనూ నిన్నే వెతికాను, ఊరివాడ వీధిలోన నిన్నే అడిగాను. ఎటు చూసిననో ఏది చేసిననో, ఎటు చూసిననో ఏది చేసిననో ఎదలో నిన్నే ఆశించి ఉన్నాను. ఒకసారి కనిపించి నీ మోము చూపించుమా, ఒకసారి కనిపించి నీ మోము చూపించుమా, పౌరమా నీ ప్రేమ ఎంత మధురమో, పౌరమా నీ మనసు ఎంత నిర్మలమో, చుట్టి తేనె తిటి కన్నా మంచి రోజు పంట కన్నా
పురుషులలో పోల్చదగిన వాడు ధవళవల్లుడు రత్నవల్లుడు నా ప్రాణ ప్రియుడు 10,000 మంది పురుషులలో పోల్చదగిన వాడు నా వాడు నా ప్రియుడు నా వాడు నా ప్రియుడు నా మదిలో నిన్నే తలంచును ఒకసారి కనిపించి నీ మమ్ము చూపించుమా ఒకసారి కనిపించి నీ మమ్ము చూపించుమా పావురమా నీ ప్రేమ ఎంత మధురమో పావురమా నీ మనసు ఎంత నిర్మలమో చుట్టితే నీ తిప్పి కన్నా మంచి గోధుమ పట్టకన్నా చుట్టితే నీ తిప్పి కన్నా మంచి గోధుమ పట్టకన్నా నీ ప్రేమ మాధుర్యమో నీ ప్రేమ మాధుర్యమో నీ ప్రేమ మాధుర్యమో నీ ప్రేమ మాధుర్యమో పావురమా నీ ప్రేమ ఎంత మధురమో పావురమా నీ మనసు ఎంత నిర్మలమో నీ ప్రేమ మాధుర్యమో నీ ప్రేమ మాధుర్యమో నీ ప్రేమ మాధుర్యమో నీ ప్రేమ మాధుర్యమో बोलो यस महाराज को बोलो क्रिस्त महाराज को రాజుల రాజునకు ప్రభువుల ప్రభువునకు దేవాతి దేవునికి బలో క్రీస్తు మహారాజుకు దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్. మరి ఈ మహిమోత్సవాలకు మరణాత ఈ అవకాశం ఇచ్చిన